హాయ్ అండి. నమస్తే. జనారణ్యం 5వ భాగం. రాత్రి 7 గంటలు దాటుతోంది. సిటీకి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్లో ఏసీ ఫుల్ స్వింగ్లో పనిచేస్తుంది. వాచ్మెన్ టీపై మీద అన్నీ సిద్ధం చేసి వెళ్ళాడు. అది భగవాన్ దాస్ గెస్ట్ హౌస్. తెరచాటు పనులు చేసుకోవడానికి ఇలా అప్పుడప్పుడు మందు పార్టీలకు వీలుగా ఉంటుందని ఆ గెస్ట్ హౌస్ కట్టించాడు. ఈ మధ్యనే ఆ గెస్ట్ హౌస్ చుట్టూ ఉన్న 6 ఎకరాల స్థలంలో మామిడి మొక్కలు వేశారు. వాళ్ళిద్దరూ వస్తారా? అడిగాడు పరమేశ్వర్ మస్తాన్ రెడ్డి జ్ఞానలింగంల గురించి. ఫోన్ చేసి చెప్పాను మరి రమ్మని. జ్ఞానలింగానికి ఏదో పనుందన్నాడు. భగవాన్ దాస్ చెప్పాడు. వాడు అలాగే అంటాడు. మందు పార్టీ అంటే పెళ్ళానైనా వదిలేస్తాడు గాని మందుని వదిలిపెట్టడు అంటూ పరమేశ్వర్ నవ్వాడు. భగవాన్ దాస్ నవ్వలేదు. సీరియస్గా ముఖం పెట్టుకుని కూర్చున్నాడు. వాళ్ళొస్తే జాయిన్ అవుతారులే అని చెరో గ్లాసు విస్కీ పోసి సోడా కలుపుతూ అడిగాడు పరమేశ్వర్. ఏమిటంత సీరియస్గా ఉన్నావు ఇందాకట్నుంచి అని. సమాధానం చెప్పలేదు భగవాన్ దాస్. పంటితో పెదవి కొరుకుని నిట్టూర్చాడు. మిత్రుడికి గ్లాస్ అందించి చీర్స్ చెప్పి ఒక గుక్క విస్కీ తాగి అన్నాడు పరమేశ్వర్. ఇదిగో, నువ్వలా వర్రీ అయిపోకు. ఒక్కసారి అన్ని పనులు జరిగిపోతాయా ఏంటి? 2-3 ట్రయల్స్ వేయాలి మరి. గన్ షాట్ గురి తప్పదన్నాడు డ్రైవర్ రాస్కెల్. విసుక్కున్నాడు భగవాన్ దాస్. వాళ్ళు అలాగే చెబుతారు, మనకు తెలీదా? ఈ బిజినెస్లోకి దిగాక ఎన్ని చూడలేదు మనం. ఆడి ఆయుర్దాయం ఇంకా ఉందన్నమాట. మనకే తలనొప్పి వదులుతుందనుకున్నాను. లారీ డ్రైవర్ కొంచెం బలంగా గుద్దుంటే బాగుండేది. చావాల్సిన వాడు బతికాడు, అక్కర్లేనివాడు చచ్చాడు. మళ్ళీ విసుక్కున్నాడు భగవాన్ దాస్. ఆ మూర్తిగాడి కారు డ్రైవర్కి నూకలు చెల్లిపోయాయి. మనమేం చేస్తాం గురు? పరమేశ్వర్ ఇంచుమించు గ్లాసు ఖాళీ చేశాడు. శంకర్ యాదవ్తో సత్యమూర్తి ల్యాండ్ డీల్ ఫైనలైజ్ చేశాట అన్నాడు పరమేశ్వర్. అవును, అక్కడికి వెళ్తున్నట్లు తెలిసే కదా మనం ఆ ఏర్పాటు చేసింది. బ్యాడ్ లక్, వర్కౌట్ కాలేదు. గ్లాసు ఖాళీ చేసి గట్టిగా టీపై మీద పెట్టాడు భగవాన్ దాస్. ఎగ్జైట్ కావద్దన్నానా? మళ్ళీ ప్రయత్నిద్దాం. ఎప్పుడు అప్పుడు దొరక్కపోడు. ఇంతలో జ్ఞానలింగం మస్తాన్ రెడ్డి వచ్చారు. ఎప్పుడు లేటేనా అన్నాడు పరమేశ్వర్. నీకేం బాబు, పూలరంగడివి అన్నాడు జ్ఞానలింగం. ఇదిగో, ఈ లింగానిది ఆలస్యం. మస్తాన్ రెడ్డి కూర్చుని 2 గ్లాసుల్లో విస్కీ పోస్తూ చెప్పాడు. ఎందుకీ మీరు ఎన్నో రౌండ్లో ఉన్నారు అని అడిగాడు. 2 చెప్పాడు భగవాన్ దాస్. పొద్దుటే సత్యమూర్తికి యాక్సిడెంట్ అయిందనగానే మనకి హెడేక్ వదిలిందనుకున్నాను. బతికి చచ్చాడు విసుక్కున్నాడు జ్ఞానలింగం. ఆడికి భూమి మీద నోకులున్నాయి మరి అన్నాడు పరమేశ్వర్. ఇప్పుడు ఆ గొడవెందుకు? ముందు మందు కొట్టండి. ఇంతకీ మంచింగేమిటి? మస్తాన్ రెడ్డి విస్కీ సిప్ చేస్తూ అడిగాడు. కాసేపు ఎవరూ మాట్లాడుకోలేదు. నలుగురు 3వ రౌండ్లోకి వచ్చాక జోకులు వేసుకోవడం ప్రారంభించారు. అవును గాని వ్యాపారంలో దయాదాక్షిణ్యాలంటాడేమిటా సత్యమూర్తిగాడు ఉన్నట్టుండి అన్నాడు పరమేశ్వర్. అదో పిచ్చి మాలోకం. జనం కోసం పాకులాడితే చివరికి మనకు మిగిలేది చెప్పే మస్తాన్ రెడ్డి అన్నాడు ఉన్నట్టుండి. దాంతో టాపిక్ మళ్ళీ అటు మళ్ళింది. మనం చేసేది రియల్ ఎస్టేట్ పేరులో ఎంత నిజం ఉందో వ్యాపారంలో అంత మోసం ఉంది. అవసరమైతే భూములు కబ్జా చేయాలి, మోసం చేసైనా కొనేయాలి, లేదంటే మజిల్ పవర్ ఉపయోగించాలి. అన్నీ సక్రమంగా కుదరాలంటే ఏ వ్యాపారమూ చేయలేము. 3వ గ్లాసు ఖాళీ చేసి అన్నాడు పరమేశ్వర్. ఏమైతేనే ఆ మూర్తిగాడి వెంచర్లు సక్సెస్ అవుతున్నాయి కదా. భగవాన్ దాస్ పళ్ళు కొరికాడు. ఆడికి జరసుడుంది అన్నాడు జ్ఞానలింగం. శంకర్ యాదవ్ ల్యాండ్ డీల్ కాకుండా చూడమన్నాను, అది చేయలేకపోయావు. జ్ఞానలింగం మీద విసుక్కున్నాడు భగవాన్ దాస్. ట్రై చేశాను గురు, గట్టిగానే ట్రై చేశా. ఆ యాదవ్ గాడు మాట వినలేదు. రైతులు అటు ఇటు ఊగారు గాని ఆ యాదవ్ గాడు పడనీయలేదు. అది చాలా మంచి బిట్టు. అక్కడ గనక మంచి పోష్ అపార్ట్మెంటు కడితే హాట్ కేకుల్లో అమ్ముడైపోతాయి వాపోయాడు భగవాన్ దాసు. ఒరే బామ్మర్ది, అయిపోయిన దాని గురించి ఊరికే ఇదైపోకు. రేపు జరగాల్సిన దాని గురించి ఆలోచించు చెప్పాడు పరమేశ్వర్. ఏటి ఆలోచిద్దాం? మనకన్నా వెనకాల ఫీల్డ్లోకి వచ్చాడు ఆ మూర్తిగాడు. దూసుకుపోతున్నాడు. వెంచర్ల మీద వెంచర్లు వేసేస్తున్నాడు దాదాపు ఏడుస్తూ అన్నాడు జ్ఞానలింగం. మరో రౌండ్ పడగానే జ్ఞానలింగం ఏదేదో మాట్లాడుతూ ఏడ్చేయడం అలవాటై భగవాన్ దాస్ పళ్ళు పటపటా కొరుకుతాడు. మందెక్కువైతే మస్తాన్ రెడ్డి రూపమే మారిపోతుంది. కళ్ళు చింతనిప్పుల్లా తయారవుతాయి. ముఖం ఉబ్బిపోతుంది. ఇంకా బండబూతులు తప్ప మామూలు మాటలు రావు. పరమేశ్వర్ ఎంత తాగినా నిండుకుండలా తొణకడు. మన్ను తిన్న పాములాగా కూర్చుంటాడు కాలూపుతూ.
శంకర్ యాదవ్తో డీల్ అయిపోయింది కదా మూర్తికి. ఇప్పుడు ఆడి కన్ను రింగు రోడ్డుకు ఫర్లాంగు దూరంలో ఉన్న 8 ఎకరాల మీద పడింది చెప్పాడు మస్తాన్ రెడ్డి. ఏది? ఆ రాళ్ళు రప్పలు ఉన్న స్థలమా? కంగారుగా అడిగాడు భగవాన్ దాస్. అదే. అదేంటి? అక్కడ బ్రోకర్ గాడు ఆ స్థలం నాకిప్పిస్తానన్నాడు. రైతులతో కూడా మాట్లాడాడు. ఎప్పటి మాట నువ్వు చెప్పేది? నెల కిందటి సంగతి. నెల కిందట మూర్తిగాడు వారం క్రితమే ఆ రైతులతో డైరెక్ట్గా మాట్లాడుకున్నట్ట. డీల్ అయిపోయిందా? అయిపోయినట్టే అంటున్నారు. చీని పళ్ళు పటపటా కొరికాడు భగవాన్ దాస్. నువ్వు ఆ స్థలం బేరం చేస్తున్నావని తెలిసి ఆ మూర్తి ఈ డీల్లో వేలు పెట్టాడా? ఏడుస్తూనే అడిగాడు జ్ఞానలింగం. అలా కాకపోవచ్చు. వాడు ఎంత మనకు శత్రువైనా వాడిలో ఓ పద్ధతి ఉందిరా. దాన్ని మనం ఒప్పుకోవాలి. మనం డీల్ చేస్తున్నాము అని తెలిస్తే, ఆ మాటకొస్తే వేరే వాళ్ళు చేస్తున్నారు అని తెలిస్తే మాత్రం మూర్తి అందులో వేలు పెట్టడు. నిజాయితీగానే అన్నాడు మస్తాన్ రెడ్డి. దానికి భగవాన్ దాస్ ఏమీ మాట్లాడలేదు. ఆ సంగతి అతనికి తెలుసు. 15 ఏళ్ల కిందట సత్యమూర్తి రియల్ ఎస్టేట్ బిజినెస్ తొలి రోజుల్లో భగవాన్ దాస్ పార్ట్నర్గా ఒక వెంచర్లో కొంతకాలమే ఉన్నాడు. భగవాన్ దాస్ ధోరణి అతనికి ఏమాత్రమూ నచ్చలేదు. అపార్ట్మెంట్ నిర్మాణం విషయంలో నాణ్యత పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడం సత్యమూర్తికి నచ్చలేదు. తనని నమ్ముకుని లక్షలు గుమ్మరించే అపార్ట్మెంట్ల కొనుగోలుదారులను నిలువున మోసం చేయటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ కన్స్ట్రక్షన్ మధ్యలోనే సత్యమూర్తి బయటకు వచ్చేశాడు. అప్పటినుంచి అతనితో భగవాన్ దాస్కి అతని మిత్రులకి మధ్య పొరపచ్చాలు ప్రారంభమయ్యాయి. ఏమైపోయావిన్నాళ్ళు? అరవిందని చూడగానే ఆమె దగ్గరకొస్తూ అడిగాడు శ్రీహర్ష. మా డాడీకి యాక్సిడెంట్ అయింది చెప్పిందామె. వాట్? కనీసం నాకు ఫోన్ అయినా చేయలేదే? ఆ టైంలో నాకేమీ తోచలేదు. డాక్టర్ అంకుల్ హడావిడిగా తీసుకువెళ్లారు. ఇంతకీ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఎలా ఉన్నారు? కంగారుగా అడిగాడు. 3 డేస్ అయింది. ఇప్పుడు బాగానే ఉన్నారు. సీరియస్ ఇంజురీస్ ఏమీ తగల్లేదు. కానీ పాపం మా డ్రైవర్ మాత్రం చనిపోయాడు. ఓహ్ పిటీ. అవును, 3 రోజులైందంటున్నావు. యాక్సిడెంట్ అయినట్లు నాకు ఫోన్ చేయొచ్చు కదా? 2 సార్లు ట్రై చేశాను నీ సెల్కి. ఎవరూ లిఫ్ట్ చేయలేదు. నేను మీ ఇంటికి ట్రై చేశాను. మీ కుక్ అనుకుంటాను. ఎవరూ లేరని ఫోన్ పెట్టేసింది. పోనీ నా సెల్కి మరోసారి ట్రై చేయొచ్చు కదా? చేశాను. 4 సార్లు నాట్ రీచబుల్ అని వచ్చింది. అదేంటి, నా సెల్ బాగానే ఉందే? ఏమో మరి. నీ సెల్కి చేస్తే ఎంతకీ రిసీవ్ తీసుకోలేదు? అసలు నేను సెల్ తీసుకెళ్లడం లేదు. ఇంట్లోనే పడేశాను. సరేలే, ఇంతకీ మీ డాడీ ఏ హాస్పిటల్లో ఉన్నారు? అపోలోలో. పద, అలా క్యాంటీన్లో కూర్చుందాం అన్నాడు శ్రీహర్ష క్యాంటీన్కి దారి తీస్తూ. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? క్యాంటీన్లో కాఫీకి ఆర్డర్ ఇచ్చాక అడిగాడు శ్రీహర్ష. డాడీ ఎక్కడికో వెళ్ళి తిరిగొస్తుంటే లారీ డాష్ ఇచ్చిందంట కారుకి. లారీనా? ఆ లారీ డ్రైవర్ దొరికాడా? దొరికాడు. బ్రేక్ ఫెయిల్ అని పోలీసులు చెప్పారట. డ్రైవర్ని అరెస్ట్ చేశారా? ఏమో, ఆ విషయాలేమీ నాకు తెలియవు. డ్రైవర్ వెంకటేశం అట. వెంకటేశం? వాడు ఎలా పోతేలేం కానీ డాడీ ఈజ్ సేఫ్. అది నాకు పెద్ద రిలీఫ్. యాక్సిడెంట్ అయిన రోజు మాత్రం చాలా భయం వేసింది. ఎంతకీ డాడీ ఇంటికి రాలేదు. వాచ్మెన్కి ఒంట్లో బాగాలేదని వెళ్ళిపోయాడు. మాకు వంట చేసే ఆంటీ చాలా అవసరం అంటూ బంధువుల ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఒక్కదాన్ని భయం వేసింది. నీ సెల్కి చేస్తే నాట్ రీచబుల్ అని ఆన్సర్ వచ్చింది. డాక్టర్ అంకుల్కి ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. మై గాడ్, ఇంత జరిగిందా? నువ్వు ఆ సెల్లు మార్చు బాబు, పనికిమాలిన సెల్లు. బ్లడీ సెంటిమెంట్ పెట్టుకుని ఆ డొక్కు సెల్లు పట్టుకుని వెళ్లాడుతున్నావు విసుక్కుంది అరవింద. వేరే సెంటిమెంట్ అయితే ఖచ్చితంగా ఈ సెల్ని చెత్తబుట్టలో పారేసేవాణ్ణి. కానీ ఈ సెల్ మన ఇద్దరినీ కలిపింది మరి. ఓకే ఓకే, దాన్ని ఇంట్లో భద్రంగా పెట్టి దాచుకో. అలా అన్నావు బాగుంది. చూడు, 2 రోజులుగా నువ్వు కనిపించకపోయేసరికి ఈ ఉదయం మీ ఇంటికి వచ్చేద్దాం అనుకుని బయలుదేరాను. తీరా మీ ఇంటి దాకా వచ్చిన తర్వాత బాగుండదని కాలేజీకి వచ్చేశాను. అవును, ఈ విషయం, అదే మీ డాడీ యాక్సిడెంట్ విషయం మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికీ తెలీదా? నేను ఎవరికీ ఫోన్ చేయలేదు హర్ష. ఆ రోజు దాదాపు నేను షాకింగ్లో ఉన్నాను. మన్నాడు అంతా హాస్పిటల్లో సరిపోయింది. నిన్న కొంత రిలాక్స్. మా డాడీకి తెలిసిన ఆంటీ ఒక ఆమె వచ్చారు. ఆమె ఈరోజు హాస్పిటల్లో ఉంటానంటే నేను ఇలా కాలేజీకి వచ్చాను మా డాడీ బలవంతం మీద. సరే పద, ఇవాళ ఇంపార్టెంట్ క్లాసులేమీ లేవు శ్రీహర్ష లేస్తూ అన్నాడు. అయితే ఫస్ట్ అవర్ ఉండి వెళ్ళిపోదాం అంది అరవింద.
ఇద్దరూ క్లాసులోకి వెళ్లారు. ఎంబీఏలో చేరిన 6 నెలలకు ఇద్దరికీ పరిచయం అయింది. అది తమాషాగా. శ్రీహర్ష సెల్లందుకు సంధానకర్త. చేతిలో సెల్లు రింగ్ అయితే చూసింది అరవింద. రింగ్ అయింది తన సెల్ కాదు, ఎడం చేతిలో ఉన్న సెల్. కాల్ బటన్ ప్రెస్ చేసి చెవి దగ్గర పెట్టుకుని హలో అందామే. ఎవరు మాట్లాడేది అని అటునుంచి వచ్చిన ప్రశ్నకు చిర్రెత్తుకొచ్చింది అరవిందకి. ఫోన్ చేసింది మీరెవరో చెప్పడం మర్యాద, కల్చరును. సాధ్యమైనంత సాఫ్ట్గానే అందామే. ఎస్ మేడం, ఆ కల్చర్ నాకు తెలుసు. కానీ నేను ఫోన్ చేసింది నా సెల్కి. ఎనీహౌ నా పేరు శ్రీహర్ష. ఆ సెల్ నేను ఎక్కడో పోగొట్టుకున్నాను, అందుకే రింగ్ చేశాను. అరవిందకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నాలిక కరుచుకుంది. ఇట్స్ ఆల్ రైట్ అంది. ప్లీజ్ మీరు ఎక్కడున్నారో చెబితే వచ్చి నా సెల్ తీసుకుంటాను అవతల నుంచి అన్నాడు శ్రీహర్ష. పద్ధతిగా మాట్లాడుతున్న అతన్ని ఏడిపించాలనో ఏదో చెయ్యాలనో ఆమె కనిపించలేదు. నేను ఎస్ఆర్ఎం కాలేజీలో ఉన్నాను అంది. ఎస్ఆర్ఎం కాలేజీలోనా? నేను అక్కడే ఉన్నాను. మీరు ఏ ప్లేస్లో ఉన్నారు? సరిగ్గా లైబ్రరీకి ఎదురుగా. వావ్, నేను అక్కడేనండి, చెట్టు కింద. చాక్లెట్ కలర్ షర్ట్ వేసుకుని ఇన్షర్ట్ చేసుకుని ఉన్నాను. అరవింద చెట్టుకున ఎడంవైపు చెట్టుకేసి చూసింది. అదే డ్రెస్ వేసుకునున్న అతను కనిపించాడు. అప్రయత్నంగా ఆమె చెయ్యి ఊపింది. అతను గబగబా ఆమె దగ్గరకొచ్చాడు. అరే మీరా అన్నాడు. ఆమె నవ్వుతో అతనికి సెల్ అందించింది. క్యాంటీన్లో బల్ల మీద ఉంది అంది. చాలా థ్యాంక్స్, పోయిందనే అనుకున్నాను, లక్కీగా దొరికింది అన్నాడు శ్రీహర్ష. ఇద్దరూ ఒకే క్లాస్ అయినా ఇదే వారి తొలిసారి పలకరించుకోవడం. కొద్ది రోజుల్లోనే ఆ పరిచయం స్నేహంగా ఫైనల్ ఇయర్ నాటికి ప్రేమగానూ మారింది. ఎవరు? ఓ నువ్వా? తల వెనక్కి చేత్తో దువ్వుకుంటూ ఇంట్లోంచి బయటకొచ్చాడు వెంకటేశం. శ్రీహర్ష మాట్లాడలేదు. ఏం గురు, ఈ సందులు గొంతులు వెతుక్కుంటూ చీకటాలొచ్చావు అడిగాడు వెంకటేశం. ఓ చిన్న టౌన్లో చిన్నప్పుడు ఒకే కాన్వెంట్లో కొంతకాలం కలిసి చదువుకున్నారిద్దరు. 8th వచ్చేసరికి శ్రీహర్ష వేరే కాన్వెంట్కి వెళ్ళిపోయాడు. వాళ్ళుండేది ఒకే వీధిలో. వెంకటేశం నాన్నకి మోటార్ మెకానిక్ షెడ్ ఉంది. స్కూళ్ళు వేరే అయినా కలిసినప్పుడు పలకరించుకోవడాలు జరుగుతూనే ఉన్నాయి ఇద్దరికి. వెంకటేశం 10th తప్పాడు, ఇక చదవలేదు. తండ్రి షెడ్లోనే ఉండిపోయాడు. శ్రీహర్ష డిగ్రీలో చేరాక వెంకటేశం కనబడలేదు. శ్రీహర్ష సిటీ ఎంబీఏలో చేరిన 6 నెలలకి ఓ రోజు అకస్మాత్తుగా రోడ్డు మీద కనిపించాడు వెంకటేశం. ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నానన్నాడు. చూడ్డానికి దర్జాగానే ఉన్నాడు. ఎడం చేతి 2 వేళ్లకి ఉంగరాలు పెట్టాడు. ఇంత దర్జాగా ఎలా ఉన్నావు అని అడిగితే, డ్రైవర్ జీతం ఏ మూలకి, ధైర్యం ఉండాలే గానీ సిటీలో చాలా పనులుంటాయి, ఆనకు తేడా వచ్చినా వాళ్లే చూసుకుంటారు అన్నాడు. శ్రీహర్షకు అర్థం కాలేదు. స్మగ్లింగ్ చేయొచ్చు, మర్డర్లు చేయొచ్చు, కాలో చెయ్యో తీసేయొచ్చు, అంటే యాక్సిడెంట్ చేశానన్నమాట అని చాలా తేలిగ్గా చెప్పాడు వెంకటేశం. తప్పు కాదా? అమాయకంగా అడిగాడు శ్రీహర్ష. తప్పే, ఎవరు కాదన్నారు? ఆ పాపం పుణ్యం ఆళ్ళు చూసుకుంటారు, మన అకౌంట్లోకి రారు గురు. వెంకటేశం తేలిగ్గా చెబుతుంటే శ్రీహర్షకు మతిపోయింది. చావు అంత తేలికైపోయిందా అనుకున్నాడు. అయినా వాడికి నీతులు చెప్పాడు. వింటున్నట్లు తల ఊపాడు. తను ఎక్కడుంటున్నది చెప్పాడు. మొన్న అంటే 13వ తారీఖున ఎవరినైనా మర్డర్ చేశావా? అదే మర్డర్కి ప్రయత్నించావా అని సూటిగా వెంకటేశాన్ని అడిగాడు శ్రీహర్ష. 13నా? ఏ, కొద్దిలో మిస్ అయింది గురు. ఆ కేసులోంచే ఈ సాయంత్రం బయటకొచ్చాను స్టేషన్ నుంచి. బ్రేక్ ఫెయిల్ కేసు కింద తేల్చేశారు. అయినా ఆ విషయం నీకెందుకు అడిగాడు వెంకటేశం. ఆయన నాకు బాగా తెలిసిన మనిషి, మంచివారు. ఆయన నీకేం అపకారం చేశారని ఆయన్ని చంపాలని ప్రయత్నించావు? చాలా కోపంగా అడిగాడు శ్రీహర్ష. గురు, ఆయనెవరో నాకు తెలియదు. ఫలానా కారుని నుజ్జు చేసేయమంటే చేశాను నిర్వికారంగా అన్నాడు వెంకటేశం. ఒకవేళ ఆ కారులో మీ నాన్నను కూర్చోబెట్టి నీకు కావలసినంత డబ్బిచ్చి చంపమంటే చంపేస్తావా? అదే తీవ్రస్థాయిలో అడిగాడు శ్రీహర్ష. వెంకటేశం మాట్లాడలేదు. వాడి ముఖంలో కాస్తంత కంగారు కనిపించింది. ఛా, ఎందుకురా ఆ పాపిష్టి డబ్బు? అయినా నీకు బుద్ధులు చెప్పడం నాదే బుద్ధి తక్కువ. ఇంతకే ఆయన చంపమని చెప్పిందెవరు? ఆ ప్రశ్నకు వెంకటేశం జవాబు చెప్పలేదు. నిన్నే అడిగేది, శ్రీహర్ష రెట్టించాడు. అమ్మ తోడు గురు, ఈ పని ఎవరు చేసి పెట్టమన్నది నాకు నిజంగా తెలియదు. ఇలాంటి పనులన్నీ మా డ్రైవర్లకి నాయకుళ్ళంటోడు జాకీ అని ఆడు పురమాయిస్తాడు. మాకేం వచ్చినా ఆడే చూసుకుంటాడు. ఆడు చెప్పింది మేం చేస్తాం, అంతే గురు. చెయ్యి నెత్తి మీద పెట్టుకుని చెప్పాడు వెంకటేశం. చూడు, నీ మాటలు నేను నమ్ముతున్నాను.
ఈ పని ఎవరు పురమాయించింది నాకు కావాలి. నెమ్మదిగా ఎంక్వైరీ చేసి చెప్పు, గంభీరంగా చెప్పాడు శ్రీహర్ష. అలాగే గురు, తప్పకుండా ప్రయత్నిస్తాను. చూడు వెంకటేశం, ఈ నెత్తురుకుడు ఎందుకురా నీకు? నిజమే గురు, కానీ ఈ రొచ్చులోకి దిగాక పైకి రాలేము అన్నాడు లోగొంతుతో వెంకటేశం. నీ ఇష్టం, నేను చెప్పింది మాత్రం మర్చిపోవద్దు. అలాగే గురు, తప్పకుండా ప్రయత్నిస్తాను. శ్రీహర్ష అక్కడి నుండి రూముకు వచ్చేశాడు. రూమ్మేట్ శేఖర్ ఇంకా రాలేదు. బట్టలు మార్చుకుని కుర్చీలో కూర్చుని కాళ్ళు చాపి మంచం మీద పెట్టుకున్నాడు. అతని ఆలోచనలు అరవింద్ డాడీ మీదకు మళ్ళాయి. ఆయన మీద హత్యా ప్రయత్నం ఎందుకు జరిగినట్లు? ఒకవేళ ఆయన కూడా రౌడీనా, లేదా దాదా టైపా? మామూలు మనిషి మీద అయితే హత్యా ప్రయత్నాలు ఎందుకు జరుగుతాయి? ఇది ఆస్తి సమస్య. పేపర్లలో వస్తున్నట్లు అక్రమ సంబంధం. అరవింద్కి మదర్ లేదు కదా. ఒకసారి ఆయన్ని చూస్తే కొంత అర్థమవుతుంది. శ్రీహర్ష ఆలోచనలు పరిపరి విధాల సాగాయి. అయితే ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందన్న విషయం అరవింద్కు ఏమాత్రం చెప్పకూడదనుకున్నాడు. చెప్పడం వల్ల ఆమె కంగారు పడుతుంది, వాళ్ళ డాడీకి చెప్పేస్తుంది. ఇదో పెద్ద ఇష్యూ అవుతుంది. అసలు విషయం ఏమిటో పూర్తిగా తెలిసే వరకు సీక్రెట్గా ఉంచడమే మంచిది అని నిశ్చయించుకున్నాడు శ్రీహర్ష. మర్నాడు హాస్పిటల్కి వెళ్ళి అరవింద్ డాడీని చూసి రావాలనుకున్నాడు. కానీ ఈ నగర జీవితం అభద్రతకు నిలయం. ఉపాధి కోసం పరుగులు పెట్టి నగరాలకు రావడమే గాని మానసిక ప్రశాంతత ఏమాత్రం లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మనిషి మళ్ళీ ఇంటికొచ్చే వరకు గ్యారంటీ లేదు. ఎవరికి ఎవరి పట్ల సానుభూతి లేదు. ఎవరికి ఎవరి మీద నిష్కల్మషమైన ప్రేమాభిమానాలు లేవు, స్నేహాలు లేవు. ఎవరి స్వార్థం వారిది. ఇదేం జీవితం? దీనికి తోడు దాదాలు, రౌడీలు, వారి ఆగడాలు సరే సరి. ఏవేవో ఆలోచనలు శ్రీహర్ష బుర్రలో సవారీ చేస్తున్నాయి. అరవింద్ డాడీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అంటే ఆయనకి దాదాలు, గూండాలు చేతిలో ఉంటారుగా, భూకబ్జాలు చేయడానికి, జనాన్ని బెదిరించే స్థలాలు కొనడానికి. అసలు వ్యాపారం అంటేనే మోసంతో కూడుకున్నది. పెసరంతైనా మోసం లేనిదే వ్యాపారం సాధ్యం కాదు. ఇక రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే జబర్దస్తి తప్పనిసరి. ఈ విషయంలో అరవింద్ డాడీకి మాత్రం మినహాయింపు ఎందుకుంటుంది? లేకపోతే ఈ హత్యా ప్రయత్నాలు ఎందుకుంటాయి? ఆ ప్రశ్నకు సమాధానంగా మరో ఆలోచన వచ్చింది. ఏమైనా సరే మర్నాడు అరవింద్ డాడీని పరామర్శించి రావాలనుకున్నాడు శ్రీహర్ష. నథింగ్ డూయింగ్. నువ్వింకా 4 రోజులు హాస్పిటల్లో ఉండాల్సిందే, డాక్టర్ భార్గవ్ అన్నాడు. ఐఎమ్ ఆల్ రైట్, నా వల్ల కాదు, ఇంటికి వెళ్ళిపోతాను, సత్యమూర్తి పంతంగా అన్నాడు. ఏంటి వెళ్ళేది? డాక్టర్ని నేనా నువ్వా? నేను ఓకే అంటేనే ఇంటికి వెళ్ళేది, డాక్టర్ భార్గవ్ అంతకంటే పంతంగా అన్నాడు. ఏంటో నువ్వు చెప్పేది? రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను. ఎలా వెళతావు? నేను పర్మిషన్ ఇస్తేనే వాచ్మెన్ నిన్ను బయటకు పంపించేది. బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి? టుమారో ఐ లీవ్ ఫర్ హోమ్, దట్స్ ఆల్, సత్యమూర్తి దృఢంగా అన్నాడు. డాక్టర్ భార్గవ్ అతని కేసి క్షణం తేరిపార చూశాడు. చూసావమ్మా బాల, అసలు 2 కాళ్ళు విరిగిపోవలసిందే సమయానికి మీరే గనక హాస్పిటల్కి తీసుకురాకపోతే. ఓహ్, తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇప్పుడు డిశ్చార్జ్ చేశానే అనుకో, క్షణం విశ్రాంతి తీసుకోడు. ప్రపంచంలో ఈయనొక్కడే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్టు బిజీ విసుక్కున్నాడు భార్గవ్. బాల మౌనంగా ఉండిపోయింది. ఇందాకటి నుంచి స్నేహితులిద్దరూ వాదించుకోవడం తమాషాగా చూస్తుందామె. ఇప్పుడు డాక్టర్ భార్గవ్ తనను అలా అడిగేసరికి ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఉండిపోయింది. చూడు సత్యమూర్తి, 2 days ఉండు, అప్పుడు ఒకసారి అన్ని చెకప్లు చేసి ఆలోచిద్దాం అనునయంగా అన్నాడు డాక్టర్ భార్గవ్. బాలకేసి చూశాడు సత్యమూర్తి. డాక్టర్ గారు చెప్పినట్లు చేయండి అంది బాల. కానివ్వండి డాక్టర్ గారు, మెజారిటీ అభిప్రాయం మరి, నవ్వుతూ అన్నాడు సత్యమూర్తి. దట్స్ గుడ్, దారిలోకి వచ్చాడమ్మా, ఓకే. స్కోప్ సవరించుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు మంచి స్నేహితుడు. ఒక్కోసారి అన్నలా మంచి సలహాలు ఇస్తాడు, మరో అప్పుడు నాన్నలా అనునయిస్తాడు. సత్యమూర్తి స్వాగతంలా అనుకున్నాడు. కళ్ళు మూసుకుని కణతలు రాసుకున్నాడు. తలనొప్పా అడిగింది బాల. లేదు. ఇలా ఆసుపత్రికి రావడానికి ఆచార్యులు గారు ఏమీ అనడం లేదా? క్షణం పోయాక అడిగాడు సత్యమూర్తి. పదే పదే ఆయనే వెళ్ళమంటున్నారు. మన చిన్ననాటి విషయాలన్నీ ఆయనకి చెప్పాను అంది బాల అతని మంచం దగ్గరకు వచ్చి అతని నుదుటి మీద రాస్తూ. అన్నీ చెప్పావా? ఆహా, అన్నీ. నువ్వు నా ఒడిలో తలపెట్టుకున్న విషయం దగ్గర నుంచి. ఆ మాటకు ఆమె వైపు చూసి నవ్వాడు. బాలా, ఇప్పుడు నీ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలి అని ఉంది. కాసేపయ్యాక ఆమెనే చూస్తూ నెమ్మదిగా అన్నాడు. ఆమె మాట్లాడలేదు.
అతడి నుదురు నిమురుతూనే ఉంది. కొద్దిసేపు అయ్యాక ఆమె మంచం మీద చివరగా కూర్చుంది. సత్యమూర్తి ఆమె తొడ మీద తలపెట్టుకున్నాడు. ఆమె మౌనంగా అతడి నుదురు నిమురుతూనే ఉంది. ఇద్దరి మధ్య మాటలు లేవు. అతను కళ్ళు మూసుకున్నాడు. చేతులు రెండు గుండెల మీద పెట్టుకున్నాడు. అప్పట్లో నీ ఒడిలో తలపెట్టుకుని పడుకుంటే నాకేదో ప్రశాంతంగా అనిపించేది. నిజం. ఇప్పుడు అలాగే అనిపిస్తోంది బాలా. ఏమిటి విచిత్రం? కొంచెం సేపయ్యాక నెమ్మదిగా అన్నాడు సత్యమూర్తి. ఆమె మాట్లాడలేదు. చేస్తున్న పని ఆపనూ లేదు. ఎప్పటికీ ఇలా ఉండిపోబాలా అని అందామనుకున్నాడు. అనలేకపోయాడు. సంస్కారం అడ్డొచ్చింది. పెద్దరికమూ అడ్డొచ్చింది. అవును బాలా, అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకున్నావు? లేచి కూర్చుంటూ అడిగాడు. ఇంతలో తలుపు చప్పుడైనట్లు అనిపించడంతో ఆమె చటుక్కున మంచమేంచి లేచి ఎడంగా ఉన్న కుర్చీలో కూర్చుంది. డాడీ అంటూ వచ్చింది అరవింద. ఆమె వెనకాలే శ్రీహర్ష వచ్చాడు. కాలేజీకి వెళ్ళలేదమ్మా? కూతుర్ని అడిగాడు సత్యమూర్తి. వెళ్ళాను డాడీ. లాస్ట్ 2 అవర్స్ లేవు. ఇతను శ్రీహర్ష, నా క్లాస్మేట్. మా డాడీ అని ఇద్దరికీ పరస్పర పరిచయం చేసింది. శ్రీహర్ష నమస్కారం పెట్టాడు. మా ఆంటీ అని బాలను పరిచయం చేసింది. ఆమెకు నమస్కారం చేశాడు. ఎలా ఉంది సార్? సత్యమూర్తిని పరామర్శగా అడిగాడు శ్రీహర్ష. నౌ ఐఎమ్ ఓకే. ఇదిగో మా ఆరు డాక్టరు కలిసి నన్ను ఇక్కడ కట్టిపడేశారు నవ్వుతూ అన్నాడు సత్యమూర్తి. అదేం కాదు హర్ష. డాక్టర్ అంకుల్ మరో 2 రోజులు హాస్పిటల్లో ఉండాలన్నారు. అర్ధరాత్రి కాదు, మరీ తెల్లవారుజాము కాదు. యాక్సిడెంట్ ఎలా అయింది సార్? శ్రీహర్ష మామూలుగా అడిగాడు, తన ఆతృతను కనిపించనీయకుండా. ఇందులో విశేషమేముంది? డ్రైవర్ మందు మీద ఉండుంటాడు. డ్రైవర్ దొరికాడా సార్? దొరికాడు. సింపుల్ రీజన్, బ్రేక్ ఫెయిల్. ఎలాంటి కేసులైనా పోలీసులు నీరు కాచడంలో సిద్ధహస్తులు కదా. అయితే ఆ కేసు గురించి నేనేమీ పట్టించుకోలేదు. అవుననుకోండి, కనీసం వాళ్ళకి బుద్ధి రావడానికైనా మనం ఏదో ఒకటి చేయాలి కదా సార్. వాళ్ళకి బుద్ధి రాదు, మనకు టైం వేస్ట్ అవుతుంది. అటు ఇటు మధ్యలో పోలీసులు బాగుపడతారు. లీవ్ ఇట్ హర్ష. వాడెవడో మంచి డ్రైవరు. డాడీకి 4 రోజులు రెస్ట్ ఇచ్చాడు. అరవింద జోక్గా అంది. సత్యమూర్తి గలగలా నవ్వేశాడు. ఎప్పుడు ఆ పని ఈ పని అంటూ తిరుగుతారు డాడీ. ఇంట్లో ఒక్కదానికే బోర్ కొట్టేస్తుంది. విసుక్కుని బొంగమూతి పెట్టింది. సత్యమూర్తి నవ్వేశాడు పైకి. కానీ కూతురు పడుతున్న మోగబాధ అతనికి అర్థమైంది. బాల చప్పున అరవింద మొహంలోకి చూసింది. ఆ వెంటనే సత్యమూర్తి కేసి చూసింది. ఫ్రాక్చర్ ఏమైనా అయిందా సార్? శ్రీహర్ష ప్రశ్నతో టాపిక్ మారింది. కాలేదు, అయినా బాగుండేది. ఓ 4 రోజులు ఇంట్లో కూర్చునేవారు అంది అరవింద. ఛా, ఏమిటలా మాట్లాడతావు? మందలింపుగా అన్నాడు శ్రీహర్ష. సత్యమూర్తి నవ్వుతూ కూతురికేసి చూశాడు. అది చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది శ్రీహర్ష. అందుకే ఈ మధ్య చాలా పనులు తగ్గించుకున్నాను. ఇంకా తగ్గించుకుంటానమ్మా. నీకు ఇంట్లో ఒంటరితనం లేకుండా చూస్తాను అంటూ బాలకేసి చూశాడు సత్యమూర్తి. ఆమె ఓదార్పుగా అరవింద కేసి చూసింది. ఆ తరువాత 10 నిమిషాలు కూర్చుని అరవింద శ్రీహర్ష వెళ్ళిపోయారు. అరవిందతో శ్రీహర్ష మాట్లాడిన తీరు, శ్రీహర్ష పట్ల అరవింద చూపిన చనువు, వీరిద్దరి మధ్య స్నేహం కన్నా ఇంకా గాఢమైన అనుబంధం ఉన్నట్లు బాలకు అర్థమైంది. అంతేకాదు, ఆ ఇద్దరి ఈడు జోడు కూడా బావుందనిపించింది ఆమెకు. మళ్ళీ అంతలోనే ఆమె లోపల తనకు తానే తిట్టుకుందలా ఆలోచిస్తున్నందుకు. సత్యమూర్తి ఆలోచనలు కూడా దాదాపు ఇలాగే సాగుతున్నాయి. శ్రీహర్ష గురించి అరవింద ఎప్పుడూ తండ్రి దగ్గర ప్రస్తావించలేదు. ఇప్పుడు పనిగట్టుకుని శ్రీహర్ష తనని చూడడానికి రావడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా అని సత్యమూర్తి క్షణం ఆలోచించాడు. తన కూతురు కూడా మామూలు ఆడపిల్లే కదా, ప్రేమలో పడకూడదనేముంది? అంటే వీళ్ళిద్దరి మధ్య మామూలు స్నేహం కన్నా మరేదో ఉందా? ఆయన కేవలం తనను పరామర్శించడానికి వచ్చిన అరవింద క్లాస్మేట్ గురించి తను ఇలా ఆలోచిస్తున్నాడేమిటి అని తనలో తానే అనుకున్నాడు. మళ్ళీ ఆలోచనలను పక్కన పెడుతూ, బాలా, నీ గురించి చెప్పు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు సత్యమూర్తి. ఆమె వెంటనే ఏ సమాధానమో చెప్పలేదు. కుర్చీ అతని మంచం దగ్గరగా లాక్కుంది. తల వెనక్కి వాల్చి గోడ కానించింది. ఏం చెప్పమంటావు? నీదో సమస్య, నాదో సమస్య. నీకు తెలుసుగా, మా నాన్నకి నేను 2వ భార్య కూతుర్ని. మొదటి భార్యకు 2 మగపిల్లలు. వాళ్లకు మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ఆ ఉన్న చిన్న ఇల్లు, 1.5 ఎకరం భూమి వాళ్లకు దక్కకుండా పోతుందన్న బాధ. దానికి తోడు వాళ్ళకి చదువులు అబ్బలేదు. ఒకరు రైస్ మిల్లులోనూ, మరొకరు చిట్ ఫండ్ కంపెనీలోనూ పనిచేస్తున్నారు. నేను కాలేజీలో చేరడమూ వాళ్ళకి ఇష్టం లేదు. మా నాన్న మీద ఒత్తిడి తెచ్చారు. మా అమ్మకేదో నచ్చ చెప్పారు.
కానీ కట్నం అక్కర్లేని సంబంధం అని నన్ను ఇంటర్ సెకండ్ ఇయర్ కాలేజీ మాన్పించి మా నాన్న నాకు పెళ్లి చేసేశారు. ఇంటర్ పూర్తయ్యాక పెళ్లి చేద్దామని మా అమ్మ ఎంత చెప్పినా మా నాన్న వినలేదు. అదేం విచిత్రమో నాకు అర్థం కాలేదు. నేను కాపురానికి వెళ్ళిన 3వ నెలకు తెలిసింది నేను ఒక నరకంలో పడ్డానని. అత్తగారు, మామగారు, ఆడపడుచు, 2 మరుదులు, అందరూ చిత్రమైన మనుషులు. ఎవరు ఎక్కడ తీసిన చెంబు అక్కడ పెట్టరు. మనిషికి మనిషికి మంచం దగ్గరికి కాఫీ గ్లాస్ అందించాలి. పని చేయడానికి ఒక్కరూ రారు. అయినా అది నాకేమీ కష్టం అనిపించలేదు. కానీ రాను రాను వాతావరణం జుగుప్సాకరంగా తయారైంది. రాత్రి అయ్యేసరికి ఇటు మా ఆయన అటు మా మామగారు పీకల దాకా తాగొచ్చేవారు. అర్ధరాత్రి అరుపులు కేకలు. మా అత్తగారు సాయంత్రం అయ్యేసరికి టిప్టాప్గా తయారై వెళ్ళిపోయేది. అర్ధరాత్రి వచ్చేది. ఇక మా ఆడపడుచు పెళ్ళైనా ఎప్పుడు పుట్టింట్లోనే ఉండేది. చుట్టం చూపుగా భర్త దగ్గరకు వెళ్ళొస్తూ ఉండేది. అదేం కాపురమో నాకు అర్థం కాదు. మా ఆయన ఓ చిత్రమైన మనిషి, ఒట్టి శాడిస్టు. ఒకేసారి కట్నం తీసుకుంటే ఖర్చయిపోతుంది గనక మా నాన్నని అడిగి కావాల్సినప్పుడు డబ్బు తీసుకుంటా అని నన్ను పుట్టింటికి తరమడం మొదలుపెట్టాడు. అదొక నరకం. పుట్టింటికి వెళ్ళి వాళ్ళని అడిగి డబ్బు తీసుకురాకపోతే నన్ను పస్తులు పెట్టేవారు. మా ఆయన, మా అత్తగారు, చివరికి మా ఆడపడుచు నన్ను కొట్టేవారు. ఎన్నిసార్లు పుట్టింటికి వెళ్ళి డబ్బులు తీసుకురాను. మా నాన్న కూడా ఇచ్చే స్థితిలో లేడు. అప్పటికే గొడవపడి మా సవతన్నయ్యలిద్దరూ ఇంటిని తమ పేర రాయించుకున్నారు. నాన్న పరిస్థితి బాగోలేదు. నేను డబ్బు తీసుకురాకపోయేసరికి నా మీద వారి దౌర్జన్యం ఎక్కువైంది. ఒక్కోసారైతే నన్ను కొట్టి ఇంట్లో నుంచి బయటకు తోసేసి తలుపులు వేసేసేవారు. ఏ గుడిలోనో తలదాచుకునేదాన్ని. ఆ నరకాన్ని 5 ఏళ్లు పైగా అనుభవించాను. అలా నన్ను ఓ రోజు శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. నాకు పుట్టింటికి వెళ్ళాలనిపించలేదు. ఏ పోలీసులకి ఫిర్యాదు చేయాలనిపించనూ లేదు. ఇంత దుఃఖంలోనూ నాకు ఒక్కటే ఊరట. నా కడుపున ఓ నలుసు పుట్టకపోవడం. పుట్టి ఉంటే ఆ పసిగుడ్డు కష్టాల పాలయ్యేది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఏ నూతిలోనో దూకి ప్రాణం తీసుకుందాం అనుకున్నాను. ఎందుకో తెలీదు, ఆ పని చేయలేకపోయాను. అసలు బ్రతకాలో చావాలో ఎటూ తేల్చుకోలేని దౌర్భాగ్య జీవితం అయిపోయింది. ఆ అనిశ్చితమైన పరిస్థితిలో మా అత్తగారి ఊరికి దగ్గరగా ఉన్న అన్నవరం వెళ్ళాను. నా కాళ్ళు కొండ మీదకు దారి తీశాయి. నాకంతే తెలుసు. అక్కడ సొమ్మసిల్లి పడిపోయిన నా ముఖం మీద నీళ్లు చల్లి నా చేత కాఫీ తాగించిన పేరిందేవి పిన్ని బాబాయ్ గారి భార్య కనిపించారు. అలా వాళ్ళింటికి చేరాను. ఇక్కడ 15 ఏళ్లు పైగా గడిచిపోయాయి. చెమర్చిన కళ్ళు తుడుచుకుంది బాల. ఆ నరకం గుర్తు చేసుకున్న కారణంగా ఆమె ముఖం పాలిపోయింది. ఒళ్ళంతా చెమట పట్టేసింది. ఏసీ గదే అయినా. మీ అమ్మగారు? సత్యమూర్తి గొణిగినట్లు అడిగాడు. చనిపోయిందని తెలిసింది, క్యాన్సర్తో. మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని విన్నాను. దిండు మీద చెయ్యి ఉంచి గడ్డం కింద చెయ్యాంచి మౌనంగా ఉండిపోయాడు సత్యమూర్తి. ఆమె కళ్ళు మూసుకుని కుర్చీలో కూర్చుండిపోయింది. ఆమెను నకసిక పర్యంతం ఓసారి గమనించాడు సత్యమూర్తి. సినీ నటి సావిత్రిలాగా అందంగా ఉంటుందామె. ఎర్రటి శరీరం, అప్పటిలాగే ఒత్తుగా ఉండే జుట్టు. వయసు మీదపడిన కారణంగా 1 తెల్ల వెంట్రుకలు పట్టి చూస్తే కనిపిస్తాయి. గుండ్రటి పెద్ద కనుదోయి, కనురెప్పల కింద నల్లటి చారికలు. బాధలు, వయసు, మనోవేదన తెచ్చిన మార్పు తప్ప ఆనాటి బాల ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదనుకున్నాడు. బాబాయ్ గారి ఆదరణలో నా జీవితానికి పట్టిన మురికి వదిలిపోయింది మూర్తి. ఆయన మహానుభావుడు. ఇన్నేళ్లలో ఆ దంపతులిద్దరూ నన్ను పల్లెత్తు మాట అనలేదు. తమ కడుపులో పెట్టుకుని నన్ను దాచుకున్నారు. అలాగే కూర్చుని కళ్ళు మూసుకునే చెప్పింది. ఆయనకి పిల్లలు లేరా? అడిగాడు సత్యమూర్తి. 2 పిల్లలు. వారి కోరిక మేరకు చదివించారు. 2 ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఈ గుడి గిడి వదిలేసి వాళ్లను తమ దగ్గరకు వచ్చేయమంటారు వాళ్ళు. అది వీళ్ళిద్దరికీ ఇష్టం లేదు. రెండోవాడు ఆస్ట్రేలియాలోనే మన బెంగాలీ అమ్మాయిని చేసుకున్నాడు. పెద్దవాడు కేరళ అమ్మాయిని చేసుకున్నాడు. అందుకు ఆ దంపతులు అభ్యంతరం చెప్పలేదు. అప్పుడప్పుడు వాళ్ళు చుట్టం చూపుగా వచ్చిపోతూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళ మధ్య అభిమానానికి కొదవలేదు. చెప్పడం పూర్తయ్యాక కుర్చీలో తల వెనక్కి వాల్చి అలాగే కూర్చుంది బాల. సత్యమూర్తి నిశ్శబ్దంగా ఆమెనే చూస్తూ అలా కూర్చున్నాడు. ఆమె కళ్ళు మూసుకునే ఉంది. కొంతసేపు అయ్యాక సత్యమూర్తి అడిగాడు, ఇన్నేళ్లలో నేను ఎప్పుడైనా గుర్తుకొచ్చానా బాలా అని. ఆమె కళ్ళు తెరిచింది. సూటిగా అతని మొహంలోకి చూసింది. నువ్వైతే నాకు కొన్ని వేల సార్లు గుర్తుకొచ్చావు. ఎందుకో చెప్పలేను మరి. మళ్ళీ తనే అన్నాడు. ఆ మాటకు చిరునవ్వు నవ్విందామె. నువ్వు గుర్తుకురాని రోజు లేదు మూర్తి.
ఆ ఊరు, ఆ రోజులు, స్కూల్కి నడిచి వెళ్ళి రావడాలు, మీ జామ చెట్టు నీడ ఏది మర్చిపోలేదు. అప్పుడప్పుడు నా మనసుకి ఓదార్పునిచ్చేవి అవే అన్నదామె. గమ్యం లేకుండా బయలుదేరాను. ఒక గమ్యం చేరుకున్నాను. అయినా జీవితంలో ఏదో వెలితి నన్ను బాధిస్తుంది. ఇన్నాళ్లకు నువ్వు కనిపించావు. ఇక మా అమ్మని చూడాలన్నదే నా కోరిక. అది తీరుతుందనిపిస్తుంది బాలా. అందుకు నువ్వు కనిపించడమే శుభసూచకం అన్నాడు సత్యమూర్తి. ఆ గొంతులో ఆశాభావం తొణికిసలాడి స్థిరత్వం స్పందించింది. ఆమె ఏమీ మాట్లాడలేదు. అతను కోరుకున్నట్లే జరగాలని మనసులోనే దేవుడికి నమస్కరించింది. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.